హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నార్మల్ దోశ ప్లేస్లో మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశ వేసుకొని తిని చూడండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే మనకి కావాల్సినన్ని ఫుల్ ప్రోటీన్స్, ఫైబర్స్ మన టమ్మీకి వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. ఈజీగా డైజెషన్ అయిపోతూ ఉంటుంది. కడుపులో కూడా ఆకలి అనేది తొందరగా అనిపించదనమాట. టమ్మీ ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. సో ఒక్కసారి ఇలాంటి మల్టీగ్రెయిన్ దోశ వేసుకొని తిని చూడండి, ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయంటే. నేను పర్సనల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏం లేదు, ముందు రోజు నైట్ మనం పడుకునేటప్పుడు మిల్లెట్స్ అన్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే పెసర్లు, రాగులు, సజ్జలు, జొన్నలు, మినప్పప్పు, కొన్ని బియ్యం, అటుకులు ఇవన్నీ వేసి బాగా కడిగి వాటర్లో నానబెట్టి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఓవర్ నైట్ మంచిగా సోక్ అయిన తర్వాత మార్నింగ్ మనం తినే ముందు మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఈ మిల్లెట్ దోశకి కాంబినేషన్లో పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, గోంగూర చట్నీ, టొమాటో చట్నీ, పల్లీ చట్నీ ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఏ చట్నీ కాంబినేషన్లో తిన్నా కూడా టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్లో ఏదో ఒక చట్నీ చేసుకొని ఇలాంటి దోశ వేసుకొని తినండి. ఒక 2 తిన్నామంటే ఇంకా చాలు, అసలు ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఆకలి అనేది అనిపించదు. మంచిగా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఇలాంటి చిన్న 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 మార్పులు చేసుకొని కొన్ని న్యూ ఐటమ్స్ని యాడ్ చేసుకోండి. మిల్లెట్స్ అనేవి హెల్త్కి ఎంత మంచిదో కదా, ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాము మిల్లెట్స్ గురించి. మనకు మిల్లెట్స్తో చేసుకోవడానికి చాలా రెసిపీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఈ దోశ ఒకటి. పర్ఫెక్ట్గా దోశ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా టేస్ట్ కూడా తగ్గకుండా ఇలాంటి దోశ వేసుకొని తినొచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఈ దోశలు ఎలా వచ్చాయి, మీకు తిన్న తర్వాత మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది, మీ వెయిట్లో, మీ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.